నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు చూడండి, నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పుడు, సినిమాకి వెళ్ళినప్పుడు అన్నాడా, బడికి వెళ్ళినప్పుడు అన్నాడా, దేవుడి మందిరానికి వెళ్ళినప్పుడు అన్నాడా, ఏమన్నాడు? నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉండాలి? జాగ్రత్తగా చూసుకోనమన్నాడా? నువ్వు దేవుని మందిరికి పోవునప్పుడు నీ పక్కన వారి ప్రవర్తన జాగ్రత్తగా చూడమన్నాడా? చూడండి ఏమన్నాడు అక్కడ, నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ పక్క వారి ప్రవర్తన జాగ్రత్తగా చూడమనలేదు, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకో అన్నాడు. అంటే మన రీసెర్చ్ పక్కన వాళ్ళ మీద కాదు, ఎక్కడ ఉండాలి? మన మీద ఉండాలి. మన ప్రవర్తన మనమే చూసుకోవాలి. నేను ఎలా కూర్చుంటున్నాను, నేను ఎలా స్పందిస్తున్నాను, నేను వాక్యం ఎలా వింటున్నాను, చెప్పిన వాక్యం నేను రాసుకుంటున్నానా, పక్క వారికి నేనేమన్నా డిస్టర్బెన్స్ గా ఉన్నానా, నా వలన నలుగురు ఇబ్బంది ఏమైనా పడుతున్నారా, నా వలన ఏమైనా అక్కడ డిస్టర్బెన్స్ ఏమైనా జరుగుతుందా, అసలు నేను ఎలా ఉన్నాను అని ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాలి, ప్రతి ఒక్కరు చూసుకోవాలి. ఇప్పుడు లోపం లేని వారు ఏం చేస్తారు? వాళ్ళ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటారు, ప్రవర్తనను కాపాడుకుంటారు. కొంతమందికి మాట బాగుంటది, క్యారెక్టర్ ఉండదు. మాట ఎలా ఉంటది? చాలా బాగుంటది, మాట్లాడే విధానం బాగుంటది, కానీ క్యారెక్టర్ ఉండదు. క్యారెక్టర్ అంటే ప్రవర్తన ఉండదు. చెప్తారు కానీ చెయ్యరు. మనం ఏం చూస్తాం? మాటను చూస్తాం, మాటను చూసి పడిపోతాం, కానీ క్రియలు చూసి ఏమైపోతుంది? దూరం అయిపోతాం. అందుకే దేవుడు మంచి హెచ్చరికలు చేశాడు. నీలో లోపం లేదు అనడానికి ఆధారం ఏంటంటే నీ ప్రవర్తన బాగుంటుంది అన్నాడు. అంటే మన ప్రవర్తన ఎలా ఉండాలి? బాగుండాలి, ప్రవర్తన బాగుండాలి.